ఒకటి కానీ 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువగా పళ్ళు మిస్ అయ్యాయా? డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ మీరు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ 3 టెస్టులు మీరు కంపల్సరీగా చేసుకోవాలి. ఎక్స్క్లూసివ్ గా అబౌవ్ 35 years వాళ్ళు మాత్రం కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఆ 3 టెస్టులు అంటే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి HbA1c టెస్ట్ అనమాట. సో HbA1c టెస్ట్ ఏంటంటే మనకి యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫ్రమ్ 3 months అనమాట. ఒకవేళ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కనుక ఈ టెస్ట్ చేసుకుంటే ఒకవేళ షుగర్ లాంటిది ఏమైనా ఉందనుకోండి, సో వాళ్ళకి హీలింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒకవేళ HbA1c లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, సో వాళ్ళు డయాబెటిక్ మెడికేషన్ వాడుకొని దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత మనం ఇంప్లాంట్ ట్రీట్మెంట్ వెళ్తే కనుక సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి కాల్షియం అండ్ విటమిన్ డి టెస్ట్ అనమాట. సో అబౌవ్ 35 years తర్వాత ఏంటంటే కాల్షియం అనేది తగ్గిపోతుంటుంది బాడీలో. సో ఆ కాల్షియం కంటెంట్ అనేది ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకుంటే కనుక బ్లడ్ టెస్ట్ లో అది బెటర్ గా ఉందనుకోండి, మనకి ఇంప్లాంట్ మనకు బోన్ లో పెట్టినప్పుడు దాని చుట్టూ హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ థర్డ్ టెస్ట్ వచ్చేసి కూడా సో చాలా మంది తెలియదు, కొలెస్ట్రాల్ టెస్ట్ అనమాట. ఒకవేళ హై లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉన్నాయనుకోండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, వాప్ అనేది ఎక్కువ ఉంటుంది రక్తనాళాల్లో. సో ఎప్పుడైతే ఆ వాప్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఇంప్లాంట్ ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు, అంటే ఇంప్లాంట్ బోన్ తో కలిసే ప్రక్రియ అనేది మనకి చాలా డిలే అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ 3 టెస్ట్ మాత్రం మీరు కంపల్సరీగా చేసుకోవాలి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కి వెళ్లే ముందు.